హలో ఫ్రెండ్స్, నేను మీ బైరపల్లం కోరనండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కాశీలో చివరి ఘాట్ అయిన అస్సీ ఘాట్ దగ్గర అయితే ఉన్నాం. సో మనం ఇప్పుడైతే ఇక్కడ నుండి ఫస్ట్ ఘాట్ దగ్గర వరకు అయితే మనం నడుచుకుని అయితే వెళ్తాం అనమాట. ఇక్కడ ప్రతి ఘాట్ కూడా మీకు ఫుల్ వీడియో అయితే వస్తుంది. సో కొంచెం లెంత్ ఎక్కువైనా సరే, మీరు రాకపోయినా సరే ఇక్కడ ఘాట్లన్నీ కూడా మీకు ఫుల్గా అయితే చూపిస్తాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఘాట్లోంచి నడుచుకుని వెళ్ళిపోదాం రండి. ఓకేనా ఫ్రెండ్స్, కాశీలో దాదాపు 80 ఘాట్లు పైన ఉన్నాయన్నమాట. అందులో ఈ అస్సీ ఘాట్ అనేది చివరి ఘాట్ కింద వస్తుంది, మొదటి ఘాట్ కింద కూడా వస్తుంది అనమాట. కానీ ఈ అస్సీ ఘాట్ కొంచెం ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు ఈ అస్సీ ఘాట్లో సాయంత్రం 6 గంటలకి గంగాహారతి అయితే ఇస్తారు. అదేవిధంగా ఉదయం 6 గంటలకి యోగా క్లాసులు అయితే నిర్వహిస్తారనమాట. సో ఎవరైనా సరే కాశీ వచ్చి ఎక్కువ రోజులు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ అస్సీ ఘాట్లో ఉన్న ప్రత్యేకతలు అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ అస్సీ ఘాట్లో మీరు గమనిస్తే మనకి ఒక ఐరన్ స్తూపం అయితే కనిపిస్తుంది. ఈ ఐరన్ స్తూపంలో ఏంటంటే మనకి కాశీలో ఉన్న కొన్ని ముఖ్యమైన ఘాట్లను అయితే మనకి సూచిస్తుంది అనమాట. ఈ ముఖ్యమైన ఘాట్లని కూడా ఎవరు స్థాపించారు, ఎవరి పేరు మీద అయితే స్థాపించారో వాటిలో హిస్టరీ అంతా కూడా ఈ ఐరన్ స్తూపం మీద అయితే కనిపిస్తుంది. ఈ అస్సీ ఘాట్ పక్కనే రెండో ఘాట్ అయిన గంగా మహల్ ఘాట్ చూడండి. ఫ్రెండ్స్, చూసారా ఈ గంగా మహల్ ఘాట్ ఎంత పెద్దగా ఉందో. ఈ గంగా మహల్ ఘాట్ ఎదురుగుండా మనకి చాలా ఒండ్రుమట్టి నేల అయితే ఏర్పడ్డాయి అనమాట. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఎంత పెద్దగా ఉందో. అప్పుడులో ఎలా కట్టారో తెలియదు కానీ నిజంగా వాళ్ళకి హ్యాట్సప్ అనేది చెప్పుకోవచ్చు. గంగా మహల్ ఘాట్ పక్కన మనకి రేవా ఘాట్ అయితే కనిపిస్తుంది. రేవా ఘాట్ మనకి 3వ ఘాట్ అనమాట. చూసారా, రేవా ఘాట్ పక్కన మనకి తులసి ఘాట్ అయితే ఉంటుంది. ఈ తులసి ఘాట్ మనకి 4వ ఘాట్ కింద అయితే లెక్కేయండి. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే మనం చూసే ఈ వీడియో ద్వారా కాశీలో ఎన్ని ఘాట్లు ఉన్నాయో మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. కాశీలో పెద్ద పెద్ద ఘాట్లలో ఈ తులసి ఘాట్ కూడా ఒకటి. ఈ తులసి ఘాట్ వెనక వైపు మనకి లోలార్ కొండ అయితే ఉంటుంది. సాక్షాత్తు అది పరమశివుడు నిర్మించింది అనమాట. ఫ్రెండ్స్, మనం ముందుకైతే వెళ్దాం రండి. ఎర్రగా పొడగా ఉన్నది అయితే పంప్ హౌస్ అనమాట. మీరు ప్రతి ఘాట్లో గమనిస్తే చాలా రకాల బోట్లు అయితే కనిపిస్తాయి. అదేవిధంగా అన్ని ఘాట్లలో కూడా భక్తులు అయితే స్నానం అయితే ఆచరిస్తారనమాట. కొన్ని ఏరియాలు అయితే కొంచెం రిస్క్గా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకుని స్నానం అయితే చేయాలి. తర్వాత మనకి 5వ ఘాట్ అయిన బదైన్ ఘాట్కి అయితే వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, ఈ బదైన్ ఘాట్ మనం కింద నుంచి చూస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చూసారా, ఇది కూడా కొంచెం ఎత్తుగానే ఉంది. కాశీలో మనకి ఘాట్ల పక్కనే ఘాట్లు అయితే మనకి కనిపిస్తాయి. ఈ బదైన్ ఘాట్ తర్వాత 6వ ఘాట్ అయిన జానకి ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, జానకి ఘాట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. చూసారా, మెట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, బాగా కిందకు ఉంది. కానీ ఈ జానకి ఘాట్ దగ్గర మీరు చూసుకోండి, ఎందుకంటే కొంచెం రిస్క్ ఏరియా అనమాట. అయినా సరే ఎవరు మాట వెనకన్నా స్నానం అయితే చేస్తున్నారు. చూడండి, ఈ బోర్డు చూసి కూడా స్నానం చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు లోకల్ పీపుల్సే. తరువాత 7వ ఘాట్ అయిన గోదిలాల్ జైన్ ఘాట్ అయితే మనం చూసేద్దామండి. దీనికైతే మెట్లు అయితే లేవు. చూసారా, మెట్లు లేకపోయినా ఈ ఘాట్ అయితే పేరు ఉంది కాబట్టి ఖచ్చితంగా పరిగణించబడుతుంది ఒక ఘాట్ కింద. చూడండి, ఇక్కడైతే బోట్లు కూడా మరమ్మతులు ఇక్కడే చేస్తున్నారు ఈ ఘాట్ల పైన. తర్వాత 8వ ఘాట్ మనం పరిశీలిస్తే ఈ ఘాట్ పేరు వచ్చి మాతా ఆనందమయి ఘాట్ అనమాట. ఫ్రెండ్స్, చూసారా, దీనికి కూడా పైన అయితే మెట్లు లేవు. ఈ ఘాట్ కూడా చాలా పైకి అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఎవరికైనా డౌట్ వచ్చిందా ఈ ఘాట్ల పక్కన ఉన్న ఇల్లులు ఎందుకు ఇంత పైకి కట్టారని? ఎందుకంటే గంగ ప్రవాహం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అనమాట. అందువల్ల ఈ ఘాట్ల పక్కన ఉన్న ఇల్లులన్నీ కూడా ఎత్తులోనే కడతారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. తర్వాత ఘాట్ వచ్చేసి వచ్చరాజా ఘాట్ అనమాట. ఇదైతే మనకి 9వ ఘాట్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు వరుసగా లెక్క పెట్టుకుంటారండి. ఇక్కడైతే మనకి గంగమ్మని పూజించి ఒక చిన్న గుడి కూడా కట్టారు ఈ ఘాట్ పైనే. చూసారా, ప్రాచీన్ మా గంగా మందిర్ అని. తర్వాత 10వ ఘాట్ అయిన జైన్ ఘాట్ అయితే చూసేద్దారండి. ఫ్రెండ్స్, జైన్ ఘాట్ పైన ఒక టెంపుల్ కూడా ఉంది. చూసారా, అంటే మనకి కాశీలో ఒక్కో ఘాట్ పైన ఒక్కో టెంపుల్ కూడా ఉంటుంది, మనం గమనించాలి. కానీ తర్వాత మనకి 11వ ఘాట్ వచ్చేసి శ్రీ నిషాద్ రాజ్ ఘాట్. చూసారా, ఈ ఘాట్ కూడా చాలా ఎత్తుగా అయితే ఉంది. ఈ నిషాద్ రాజ్ ఘాట్ పక్కనే మనకి 12వ ఘాట్ అయిన పంచకోట్ ఘాట్ అయితే కనిపిస్తుంది. ఈ ఘాట్ కూడా కొంచెం పెద్దదే. చూసారా, ఈ ఘాట్కి కొంచెం ముందుగా నడిస్తే మనకి ఇంకో ఘాట్ అయితే వస్తుంది. ఇది మనకి ప్రభు ఘాట్ అనమాట. ఈ ఘాట్ వచ్చేసి మనకి 13వ ఘాట్ కింద అయితే మనం లెక్క పెట్టడం అయితే జరిగింది. నిజంగా ఎలా కట్టారు దేవుడా అనిపిస్తుంది. ఈ ఘాట్లన్నీ కూడా ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్, ఈ ఘాట్లన్నీ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయన్నమాట. మీరు ప్రతి ఘాటు కూడా మీరైతే లెక్క పెట్టండి. సో ఎన్ని ఘాట్లు ఉన్నాయో మీకు తెలుస్తుంది కాశీలో. ఓకేనా, ఇప్పుడైతే మనం ముందుకెళ్దాం రండి. ఇప్పుడు మనం వెళ్ళబోయేది 14వ ఘాటు. ఇదే ఛట్ సింహ్ ఘాట్ అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఎలా ఉందో, ఒక పెద్ద కోటలాగైతే ఉంది. నిజంగా ఒక గంగా నదిపై ఇటువంటి కోటలతో ఒక ఘాట్ని నిర్మిస్తారని నాకు ఇప్పుడే అర్థమైంది. నిజంగా ఎంత అందంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ కోట. ఆ కోట ఆపోజిట్లోనే మనకి ఒక ఘాటు. దీని పక్కనే మనకి 15వ ఘాట్ అయిన నిరంజన్ ఘాట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ నిరంజన్ ఘాట్ అయితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చూసారా, ఇక్కడ మనకి ఖాళీ ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చాలామంది
గేమ్స్ అయితే ఆడతారనమాట ఈ ప్లేస్లో. తర్వాత మనం 16వ ఘాట్కి అయితే వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్ ఈ 16వ ఘాటు పేరు వచ్చేసి మనకి మహానిర్వాణి ఘాట్ అనమాట. ఈ ఘాట్ కూడా చాలా నీట్గా ఉంది, అదేవిధంగా చాలా పెద్దదనమాట. ఒకసారి మీరు కూడా పరిశీలించండి. దీని చుట్టూ పెయింటింగ్స్ కూడా చాలా బాగా వేశారు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఈ మహానిర్వాణి ఘాట్ ఆపోజిట్లో చాలా ప్లేస్ ఉంది చూసారా. దీని పక్కన మనకి శివాలా ఘాట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి 17వ ఘాట్ అనమాట. చూసారా ఫ్రెండ్స్ శివాలా ఘాట్ ఏ విధంగా ఉందో. ఈ శివాలా ఘాట్లో మనకి సూర్యోదయ హవేలీ అయితే కనిపిస్తుంది. ఈ ఘాట్లో ఈ హవేలీ అనేది చాలా ప్రత్యేకమైనది అనమాట. సూర్యాస్తమాన్ని సూర్యోదయాన్ని కూడా ఇక్కడ నుంచి చూసి వీక్షించవచ్చు. దీని పక్కనే మనకి గులారియా ఘాట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ గులారియా ఘాట్ అనేది మనకి 18వ ఘాట్ కింద అయితే లెక్క పెట్టండి. గంగ ప్రవాహం ఎక్కువైనప్పుడు ఈ ఘాట్ దగ్గర చాలా ఇబ్బంది పడాలి. ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ మెట్లు లేవు, అంతా కొంచెం జారుడుబల్లా ఉంది, అందువల్ల చాలా ఇబ్బంది అనమాట. సాధారణంగా ఘాట్ల పైన చెట్లు అయితే ఉండవు, కానీ ఈ ఘాట్ పక్కన ఒక చెట్టు అయితే ఉంటుంది. సో చాలామంది సేద తీర్చుకోవడానికి ఇక్కడికైతే వస్తారు. తర్వాత మనకి 19వ ఘాట్ వచ్చేసి హనుమాన్ ఘాట్ అనమాట. సో ఈ హనుమాన్ ఘాట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. చూసారా చాలా పెద్ద బిల్డింగ్లా ఉంది కదా. సో ఈ ఘాట్ అయితే కిందకి ఈ విధంగా అయితే ఉంటుంది. కాశీలో ఈ ఘాట్లు చివరిగా ఉంటాయి కాబట్టి సాధారణంగా ఎవరో రారో, అందువల్ల ఈ ఘాట్లు ఇప్పుడు కూడా కొంచెం ఖాళీగానే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ హనుమాన్ ఘాట్ కోసం ఇక్కడ ఒక హిస్టరీ అయితే రాసింది చూసారా, అంతా హిందీలోనే ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే మీరు ఫుల్గా చూడడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే మీరు కాశీ రాకపోయినా వచ్చినా సరే కూడా ఈ అన్ని ఘాట్లు చూడడానికి అయితే వీలు ఉండదు అనమాట. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో ఫుల్గా అయితే చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఘాట్ వచ్చేసి 20వ ఘాట్ అనమాట. దీనికైతే పేరు అయితే లేదు చూసారా ఫ్రెండ్స్. దీనికి పేరు లేకపోయినా సరే ఇది ఘాట్ కింద అయితే పరిగణించబడుతుంది. కాశీలో చాలా ఘాట్లకి అయితే ఇప్పటి వరకు పేర్లు అయితే లేవు అనమాట. తర్వాత మనకి హరిశ్చంద్ర ఘాట్కి అయితే వెళ్ళిపోదాం రండి. ఈ హరిశ్చంద్ర ఘాట్ మనకి 21 ఘాట్ కింద అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ హరిశ్చంద్ర ఘాట్కి చాలా ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కాశీలో దానం చేసే ఘాట్లలో ఈ ఘాటు 2వ ఘాట్ అనమాట. సో ఈ హరిశ్చంద్ర ఘాట్లో ఎప్పుడు కూడా దాన సంస్కారాలు అయితే జరుగుతూ ఉంటాయి. మణికర్ణిక ఘాటుతో పోల్చుకుంటే ఈ హరిశ్చంద్ర ఘాట్లో క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు ఎక్కువగా జరుగుతుంటాయి అనమాట. సాధారణంగా ఒక శవాన్ని 4-5 గంటల్లో దానం చేసే ప్రక్రియలో ఈ హరిశ్చంద్ర ఘాట్లో మాత్రం 1.5 వ్యవధిలోనే ఒక శవాన్ని అయితే దాన ప్రక్రియ అయితే పూర్తవుతుందన్నమాట. అంటే ఈ హరిశ్చంద్ర ఘాటు చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ హరిశ్చంద్ర ఘాట్ పక్కనే మనకి లాలి ఘాట్ అయితే కనిపిస్తుంది. ఇది మనకి 22వ ఘాట్ కింద అయితే లెక్క పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ లాలి ఘాట్ని మీరు గమనించినట్టయితే ఇక్కడ శివుడిపై ఒక కొండ అయితే ఉంటుంది. ఆ కొండలోంచి నీరు ఎప్పుడు పడుతూనే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. మీరు కాశీ ఎవరైనా సరే వెళ్ళి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ దృశ్యాన్ని అయితే చూడండి. మనకి లాలిఘాట్లో అయితే కనిపిస్తుంది. లాలిఘాట్ అనే కాదు, ఇంకా చాలా ఘాట్లో కూడా మనకి కనిపిస్తుంది అనమాట. ఈ లాలిఘాట్ పక్కనే మనకి పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే కనిపిస్తాయి అనమాట. ఈ బిల్డింగ్ పైన మనకి అమృత కలశం లాంటి ఒక బొమ్మ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి సంస్కృతి సాంప్రదాయాల విద్యలు అయితే నేర్పిస్తారనమాట. తర్వాత మనకి 23వ ఘాట్ వచ్చేసి విజయనగర్ ఘాట్ అనమాట ఫ్రెండ్స్. ఈ ఘాటు నిజంగా చాలా పైకి ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి పైనుంచి కిందకి చూడండి ఎంత కిందకు ఉందో గంగామాత. దీని పక్కన మనకి కేదార్ ఘాట్ అయితే కనిపిస్తుంది చూసారా. ఇది మనకి 24వ ఘాట్ అనమాట. ఈ కేదార్ ఘాట్లో కూడా మనకి గంగా హారతి అయితే ఇస్తారనమాట సాయంత్రం పూట. ఇక్కడ మనకి కర్మకాండలు అయితే నిర్వహిస్తున్నారు చూసారా. ఈ ఘాట్లన్నీ కూడా మనకి చూసి కొలది చూడాలనిపిస్తుంది, ఎందుకంటే అంత అందంగా ఉంటాయి అనమాట ఫ్రెండ్స్. ఈ కేదార్ ఘాట్ పై ఒక టెంపుల్ కూడా ఉంది చూసారా ఎంత బాగుందో. ఈ కేదార్ ఘాట్ పక్కనే మనకి టాయిలెట్స్ అయితే ఉంటాయి అనమాట, అంటే ఘాట్ల పైన. ఇది కొంచెం మీకు ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండవచ్చు. తర్వాత అయితే మనం 25వ ఘాట్ అయిన చౌకీ ఘాట్ దగ్గరికి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్. ఈ చౌకీ ఘాట్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్. చాలా ఘాట్లకి అయితే పేర్లు అయితే ఉండవు. సో మీరు ఆ పేర్లు లేని కూడా చాలా ఉన్నాయి, వాటిని అయితే లెక్క పెట్టడం అయితే లేదు. సో చౌకీ ఘాట్ అయితే ఈ విధంగా ఉంది. చౌకీ ఘాట్ పక్కనే మనకి మానస్ సరోవర్ ఘాట్ అయితే ఉంటుంది అనమాట. ఇది కొంచెం ప్రత్యేకమైన ఘాట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ మానస్ సరోవర్ ఘాట్లో ఉదయం 10 గంటలకి డైలీ ఇంకా ప్రతిరోజు నిత్యం అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎవరికైనా సరే మీరు అన్నదానం కొరకైతే ప్రతిరోజు ఉదయం 10 గంటలకి మానస్ సరోవర్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అన్నదానం అయితే లభిస్తుంది అనమాట. ఈ మానస్ సరోవర్ ఘాట్ని 26వ ఘాట్ కింద అయితే లెక్క పెట్టడం అయితే జరిగింది. సో కాశీ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఘాట్లు అయితే చూడరు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఘాట్లు చూసే విధంగా చాలా నీట్గా తీసాను అనమాట ఈ వీడియో. ఈ మానస్ సరోవర్ ఘాట్ పక్కన మనకి రాజా ఘాట్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఘాట్ అనడం కన్నా కోట అనడమే మంచిది, ఎందుకంటే ఈ చూసారు ఎంత పెద్దగా ఉందో ఈ ఘాట్ అనేది. ఈ రాజా ఘాట్ అనేది మనం 27వ ఘాట్ కింద అయితే లెక్క పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా రాజా ఘాట్ ఏ విధంగా ఉందో. ఇప్పుడు మనం నెక్స్ట్ ఘాట్కి అయితే వెళ్ళిపోదాం రండి.
తర్వాత 28వ ఘాట్ అయిన అంటే రాజాఘాట్ పక్కనే ఉంటుంది, అది కూడా బాబా పాండే ఘాట్ అనమాట. ఈ ఘాటు కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది, ఎందుకంటే ఈ ఘాటు మీద మెట్లు అయితే ఉండవు, అసలు ఒక జారుడు బల్ల ఉంటుంది అనమాట. దీని మీద మొత్తం అన్ని బట్టలు ఆరేసి ఉన్నాయి చూసారా. ఇప్పుడే కాదు, డైలీ దీని మీద బట్టలు అయితే ఆరేస్తారనమాట. సో ఇప్పుడు మనం 30వ ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. ఈ 30వ ఘాట్ పేరు వచ్చేసి పాండే ఘాట్ అనమాట. చూసారా ఫ్రెండ్స్, పాండే ఘాట్ ఏ విధంగా ఉందో. సో పాండే ఘాట్ అయితే ఈ విధంగా ఉంది. అంటే మ్యాక్సిమం ఘాట్లన్నీ ఒకేలా ఉంటాయి, బట్ ఏంటంటే ఒక ఘాట్ పైన ఒక ఇల్లులా ఉంటుంది అనమాట మనకి గమనిస్తే. సో పాండే ఘాట్ అయితే ఈ విధంగా ఉంది. సో మనం నెక్స్ట్ 31వ ఘాట్కి అయితే వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, తర్వాత వచ్చే ఘాట్ ఏంటనుకుంటారా, దిక్పాటియా ఘాట్ అనమాట. ఇది కూడా ఒక పెద్ద కోటలాగా అయితే ఉంది చూసారా. ఈ ఘాట్ని మీరు గమనించినట్లయితే ఈ మెట్లు చాలా తక్కువ ఉన్నాయి అనమాట. సో ఇలా తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే గంగ ప్రవాహం ఎక్కువైనప్పుడు ఈ మొత్తం మెట్లన్నీ మునిగిపోయి ఈ ఘాట్ ఉంది చూసారా, ఈ ఘాట్లో కూడా వెళ్ళిపోద్ది అనమాట వాటర్. ఫ్రెండ్స్, తర్వాత మనం నెక్స్ట్ ఘాట్కి అయితే వెళ్ళిపోదాం రండి. నెక్స్ట్ ఘాట్ కూడా చాలా పెద్ద కోట కింద అయితే ఉంది. తర్వాత ఘాట్ వచ్చేసి చౌసత్తి ఘాట్ అనమాట. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఐరన్ స్తూపం ఉంది చూసారా. ఈ ఐరన్ స్తూపం వేసారంటే ఖచ్చితంగా ఈ ఘాట్కి చాలా చరిత్ర అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ చౌసత్తి ఘాట్ అనేది మనం 32వ ఘాట్ కింద అయితే లెక్క పెట్టడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, మీరు మానస్ సరోవర్ ఘాట్ నుంచి మనం దశాశ్వమేధ ఘాట్ వరకు చాలా పెద్దగా అయితే ఉంటాయండి ఈ ఘాట్లన్నీ కూడా. సో ఈ ఘాట్ల పైన అన్నింటిని కూడా మనకి రూమ్లు అయితే ఉంటాయండి. ఇవన్నీ చాలా పెద్ద హోటల్స్ కింద అయితే ఇప్పుడు మార్చేశారనమాట. వీటి పైన ఎక్కువగా ఫారినర్స్ అయితే స్టే చేస్తారు. సో రెంట్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుందండి. చూసారు కదా ఎంత పైకి అయితే ఉన్నాయో. తర్వాత 33వ ఘాట్కి అయితే వెళ్ళిపోతారండి. ఇదే 33వ ఘాటు, ఇది రమణ మహల్ ఘాట్ అండి. సో చూసారు కదా ఇది ఎంత పైకి అయితే ఉందో. ఇక్కడ నుంచి మనకి ఘాట్లన్నీ కూడా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే కనపడతాయి అనమాట. ఎందుకంటే పక్కనే మనకి గంగ ప్రవాహం అయితే ఉంటుంది. సో చూడడానికి చాలా అద్భుతంగా ఉంటాయండి. తర్వాత 34వ ఘాట్ అయినటువంటి దర్భంగా ఘాట్ దగ్గరికి అయితే వచ్చామండి. సో ఈ ఘాట్ చూసారు ఎలా ఉందో. ఇక్కడ నుండి మనకి టెంపుల్స్ పైన ఉన్నట్టు కనిపిస్తాయి అనమాట ఇక్కడ నుండి కూడా. సో దర్భంగా ఘాట్ ఎలా ఉందో చూడండి, చూసారు కదా. సో చాలా బాగున్నాయి అనమాట ఈ ఘాట్లన్నీ కూడా. ఇప్పుడు 35వ ఘాట్ అయినటువంటి ముంసీ ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారండి. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ ముంసీ ఘాట్ ఎలా ఉందో. సో ఈ ఘాట్ కూడా చాలా బాగుందనమాట. దీని ముందు కూడా పడాలు చూసారా ఎంత వరుసగా ఉన్నాయో. సో ఇక్కడైతే చాలా బాగుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం 36వ ఘాట్ దగ్గరికి అయితే వెళ్దామండి. ఈ ఘాట్ని అహిల్యాబాయి ఘాట్ అని పిలుస్తారనమాట. ఫ్రెండ్స్, చూసారు కదా ఈ పేర్లను గమనిస్తే మీకు రాజుల పేర్ల కింద అయితే కనిపిస్తాయి అనమాట. ఎందుకంటే దాదాపు 80 ఘాట్లను కూడా 80 మంది రాజులు నిర్మించినట్టు ఇక్కడ చరిత్ర అయితే తెలుపుతుంది అనమాట. ఇక్కడ నుండి మనకి కాశీలో ఉన్నటువంటి వైభవం అంతా బాగా కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే శీతల ఘాట్ అండి. ఇది మనకి 37వ ఘాట్ కింద అయితే మనం లెక్క పెట్టడం అయితే జరిగిందనమాట. తర్వాత వచ్చే ఘాటు దశాశ్వమేధ ఘాట్ అండి. కాశీలో ముఖ్య ఘాట్లో ఈ దశాశ్వమేధ ఘాట్ అనేది ఒకటనమాట. ఎందుకంటే కాశీ ఎవరు వచ్చినా సరే ఫస్ట్గా వచ్చే ఘాట్ ఏదైనా ఉందంటే మాత్రం అది ఈ దశాశ్వమేధ ఘాట్ అనమాట. కాశీలో కర్మకాండలు నిర్వహించే ప్లేస్లో ఈ దశాశ్వమేధ ఘాట్ అనేది ఒక ముఖ్య ఘాట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ డైలీ 6 గంటలకి గంగా హారతి అద్భుతంగా ఇస్తారనమాట. మన భారతదేశంలో చాలా ప్లేస్లో గంగా హారతి ఇస్తారండి, కానీ అత్యంత పెద్దదైన గంగా హారతి ఇచ్చే ప్లేస్ ఏదైనా ఉందంటే మాత్రం అది ఈ దశాశ్వమేధ ఘాట్ ఒక్కటే అండి. నిజంగా రాత్రి 6 అయితే మాత్రం కన్నులు విందులుగా అయితే ఉంటుంది అనమాట. ఈ దశాశ్వమేధ ఘాట్ని 38వ ఘాట్ కింద అయితే లెక్క పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం 39వ ఘాట్ అయిన ప్రయాగ్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాం చూసారా. ఫ్రెండ్స్, దశాశ్వమేధ ఘాట్ నుండి మనకి రాజేంద్ర ప్రసాద్ ఘాట్ వరకు కూడా గంగా హారతి ఇచ్చే ప్లేస్ అండి ఇదంతా. సాయంత్రం 6 అయిందంటే చాలండి, ఇంకా జనం అయితే మామూలుగా రారనమాట. భజన పాటలతో ఇంకా చాలా కన్నులు విందులుగా ఉంటుంది అనమాట ఈ ప్లేస్ అంతా కూడా. మీకు దశాశ్వమేధ ఘాట్ నుండి రాజేంద్ర ప్రసాద్ ఘాట్ వరకు మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడే మీకు గంగా సేవా సమితి కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడే మళ్ళీ గంగా హారతి ఇచ్చే వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. తర్వాత 40వ ఘాట్ వచ్చేసి మనకి రాజేంద్ర ప్రసాద్ ఘాట్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అయితే వినండి. ఎవరైనా సరే కాశీ వచ్చి మేము ఘాట్ల మీద పడుకుందాం అనుకున్నాం అంటే మీకు బెస్ట్ ప్లేస్ ఇదండి. చాలా ఖాళీగా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది ప్లేస్ కూడానే. సో గుర్తుపెట్టుకోండి రాజేంద్ర ప్రసాద్ ఘాట్. తర్వాత మనకి 41వ ఘాట్ వచ్చేసి మన్మోహల్ ఘాట్ అండి. ఫ్రెండ్స్, ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంటుందండి. పైన అయితే రూమ్లు ఉంటాయి అనమాట. సో కాస్ట్ కూడా చాలా ఎక్కువైతే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నుండి మనకి టెంపుల్కి అయితే చాలా దగ్గర అనమాట. సో ఇక్కడ నుండి మీకు ఘాట్లు అయితే చాలా బాగుంటాయండి. సో మనకి మంచి మంచి ఘాట్లు అయితే వస్తాయి. ఫ్రెండ్స్, మీకు మన్మోహల్ ఘాట్ పక్కన మీకు ఒక చెట్టు అయితే ఉంటుంది అనమాట. ఇది రావ చెట్టు అండి. దీనిపైన మీకు వారాహి దేవి టెంపుల్ అయితే ఉంటుందండి. నిజంగా చాలా దగ్గర అనమాట. ఇక్కడ నుంచి వెళ్తే నిజంగా మీరు ఒక 5 నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు. దీని పక్కనే మనకి వారాహి ఘాట్ ఉంటుంది, కానీ అందరూ ఇదే కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఆ చెట్టు మీరు గుర్తుపెట్టుకోండి. ఆ చెట్టు నుంచి మీరు వెళ్తే మాత్రం పైనుంచి ఒక 5 మినిట్స్లో అయితే మీరు వారాహి దేవి టెంపుల్కి అయితే వెళ్ళిపోతారనమాట. సో మీకు ఘాట్లు పక్కనే ఉంటాయన్నమాట టెంపుల్స్. సో చాలామంది తెలియదు. ఈ వారాహి ఘాట్ వచ్చేసి మనకి 42వ ఘాట్ కింద అయితే లెక్క పెట్టడం జరిగిందండి.
ఇప్పుడు మనం 43వ ఘాట్ అయిన త్రిపుర భైరవి ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ కూడా పైన ఒక టెంపుల్ అయితే ఉండదండి. చాలామంది వెళ్తారు బ్యాక్ సైడ్ నుంచి. సో ఫ్రంట్ సైడ్ నుంచి అయితే మనకి దారి అయితే ఉండదన్నమాట. సో బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళాలి. సో తర్వాత మనం 44వ ఘాట్ అయిన మీరా ఘాట్ దగ్గరికి అయితే వచ్చాం. చూసారా, కాశీలో మనకి ఘాట్లు అయితే ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఎక్కడ స్నానం చేసినా పర్వాలేదు అనమాట. సో ఈ మీరా ఘాట్ దాటిన తర్వాత మనకి 45వ ఘాట్ అయినటువంటి లలితా ఘాట్ అయితే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఎవరైనా సరే కాశీ వస్తే మాత్రం లలితా ఘాట్ దగ్గరికి ఖచ్చితంగా రండి. ఎందుకంటే లలితా ఘాట్ పైన మనకి పశుపతినాథ్ మందిరం అయితే ఉంటుంది అనమాట. సో ఈ మందిరం చాలా బాగుంటుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పైనుండి కూడా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మనకి నేపాలి స్ట్రక్చర్లో టెంపుల్ అయితే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంటుంది. సో ఈ లలితా ఘాట్ నుంచి మనకి మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి చాలా దగ్గర అనమాట. ఈ లలితా ఘాట్ నుండి కాశీలో చాలా ఎండలు అయితే ఎక్కువ ఉంటాయండి. అందువల్ల మనకి టెంపుల్ దగ్గర ఎవరు భక్తులు ఇబ్బంది పడకుండా ఈ షెల్టర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. విశ్వనాథ టెంపుల్లోకి వెళ్ళడానికి మెయిన్ ద్వారం ఇదే అనమాట. సో దీని పక్కనే మనకి షెల్టర్ ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ అయితే మనకి మణికర్ణిక ఘాట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం మణికర్ణిక ఘాట్ దగ్గరికి అయితే వెళ్దాం రండి. ఈ మణికర్ణిక ఘాట్ వచ్చేసి మనం 46వ ఘాట్ కింద అయితే లెక్క పెట్టడం అయితే జరిగిందండి. కాశీలో ఉన్న ఘాట్లో ఈ ఘాటు చాలా ప్రాచీనమైంది అనమాట. సో ఈ ఘాట్ కోసం మనం చిన్నగా చెప్తే అస్సలు సరిపోదు. సో దీనికోసం ఫుల్ వీడియో అయితే తీసాను, అది కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టానండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఘాట్ అయినటువంటి సింధియా ఘాట్ దగ్గరికి అయితే వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఈ సింధియా ఘాట్ మనకి 47వ ఘాట్ కింద అయితే మనం లెక్క పెట్టడం అయితే జరిగిందనమాట. ఇంకో విషయం ఏంటంటే మనం ఘాట్లన్నీ నడుచుకుని వెళ్తాం కాబట్టి వీడియో అయితే ఫుల్గా చూడండి. సో మీరు కాశీ వచ్చినా రాకపోయినా మీకు కాశీలో ఉన్నటువంటి ఘాట్లన్నీ కూడా మీకు కళ్ళ ముందైతే మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలుస్తాయి అనమాట. సో ప్లీజ్ ఈ వీడియో చివరి దాకా చూడండి. తరువాత 48వ ఘాట్ అయినటువంటి సంకట్ ఘాట్ దగ్గర కూడా వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, చూసారు కదా సంకట్ ఘాట్ ఎలా ఉందో. సో చూడడానికి మనకి చిన్న ఘాట్ల మాదిరిగా అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అతిపెద్ద ఘాట్ అయినటువంటి గంగా మహల్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇది చూడడానికి చాలా పెద్ద కోటలు అయితే ఉందండి. చూసారు కదా ఎంత పెద్ద పెద్ద పిల్లర్స్ లా ఉన్నాయో, పెద్ద పెద్ద ట్యాంకర్స్ లాగా అయితే ఉన్నాయన్నమాట ఈ కోట అయితే. సో ఇది మనకి 49వ ఘాట్ అయితే లెక్క పెట్టడం అయితే జరిగిందండి. ఇప్పుడైతే వర్షం పడిందనమాట, అందుకని మీకు వాతావరణం చేంజ్ అయిపోయింది. ఫ్రెండ్స్, చూసారు కదా పైన మొత్తం పావురాలు అయితే చాలా ఎక్కువ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడే కాదు, కాశీలో చాలా పెద్ద కోటల్లో కూడా ఈ పావురాలు అయితే అలా తిరుగుతూనే ఉంటాయండి. ఘాట్ల చుట్టూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఫైనల్ గా మనం 50వ ఘాట్ అయినటువంటి బోన్స్లే ఘాట్ దగ్గరికి అయితే వచ్చామండి. నిజంగా చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే 50 ఘాట్లు అయితే ఇప్పుడు మనం చూసాం అనమాట. సో నాతో పాటు ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులండి, ఎందుకంటే కాశీ వచ్చిన వాళ్ళు కూడా ఈ ఘాట్లన్నీ కూడా అంత ఇదిగా చూడరు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఒక చిన్న ప్లేస్ లో మీకు గులారియా ఘాట్ అయితే ఉందన్నమాట. ఇది 51వ ఘాట్ అండి. దాని పక్కన మనకి అగ్నీశ్వర్ ఘాట్ అయితే ఉందండి. సో ఇది మనకి 52వ ఘాట్ అనమాట. ఈ అగ్నీశ్వర్ ఘాట్ కూడా నిజంగా చూడడానికి చాలా బాగుందండి. దీని పక్కన అయితే మనకి గణేష్ ఘాట్ అయితే ఉంటది అనమాట. ఈ గణేష్ ఘాట్ వచ్చేసి మనకి 53వ ఘాట్ కింద అయితే లెక్క పెట్టడం జరిగిందండి. ఈ ఘాట్ మీద మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి డేట్ కూడా వేసారు అనమాట. ఎప్పుడు నిర్మించారో 1807లో నిర్మించారంటండి. నిజంగా చాలా గొప్పతనమని చెప్పుకోవాలి, ఎందుకంటే అప్పుడు నిర్మించిన సరే ఇప్పటికీ చెక్ చదవలేదు. ఫ్రెండ్స్, చూసారు కదా మనకి ఇంకా చాలా దగ్గరికి అయితే వచ్చాం అనమాట చివరి ఘాట్లకి. తర్వాత మనం మెహదా ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఈ మెహదా ఘాట్ వచ్చేసి మనకి 54వ ఘాట్ కింద అయితే లెక్క పెట్టడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇలా లెక్క పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి కూడా ఒక ఐడెంటిఫికేషన్, ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చేద్దండి. ఫ్రెండ్స్, మనం చాలా సార్లు కాశీలో ఆ 80 ఘాట్లు ఉంటాయి అని చాలా మంది చెప్తుంటారు, కానీ ఎలా ఉంటాయో ఈ వీడియో ద్వారా మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది అనమాట. ఇక్కడ ఇంకోసారి గమనించండి, ఈ మెహదా ఘాట్ పక్కన మనకి 2 ఘాట్లు అయితే ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి, కానీ వాటి మీద అయితే పేర్లు అయితే లేవండి. సో అందువల్ల నేను వాటిని అయితే లెక్క పెట్టడం లేదు. నాకు ఏవైతే పేర్లు అయితే ఉంటాయో సో నేను వాటిని అయితే నేను లెక్క పెడతాను అనమాట. సో వీటి పక్కన మనకి రామ్ ఘాట్ అయితే ఉందండి. సో ఈ రామ్ ఘాట్ మనకి 55వ ఘాట్ కింద అయితే లెక్క పెట్టడం అయితే జరిగిందండి. సో చూసారు కదా రామ్ ఘాట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో ఇక్కడ కూడా చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే చాలా మంది క్రికెట్ ఆడుకున్నారండి నిన్న. సో ఈ రోజు అయితే వీడియో తీశాను. దీని పక్కన మనకి జాతర ఘాట్ అయితే ఉందండి. ఈ జాతర ఘాట్ మనకి 56వ ఘాట్ కింద అయితే లెక్క పెట్టడం అయితే జరిగిందండి. సో జాతర ఘాట్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇంకా మనం ముందుకు వెళ్దాం. సో మిగతా ఘాట్లు కూడా ఎలా ఉంటాయో మనకి బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది, చూసారా. తర్వాత మనం 57వ ఘాట్ అయినటువంటి గ్వాలియర్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చండి. దీని కింద మనకి రాజా గ్వాలియర్ ఘాట్ అని కూడా రాశారనమాట. సో ఇది మనకి 57వ ఘాట్ కింద అయితే లెక్క పెట్టాను. సో చూసారు కదా లోన నుంచి మనుషులు కూడా వస్తున్నారండి. ఈ గ్వాలియర్ ఘాట్ కూడా చాలా పెద్దదనమాట. తర్వాత మనం 58వ ఘాట్ అయినటువంటి పంచకోట్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చామండి. ఫ్రెండ్స్, ఈ పంచకోట్ ఘాట్ అయితే కొంచెం బాగానే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే దీని ఆపోజిట్లోనే మనకి చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ టెంపుల్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి. సో ఇవైతే మనకి ఇగ్లూ లాంటి నిర్మాణాలాగా అయితే కనిపిస్తాయి అనమాట. సో చూసారు కదా ఏ విధంగా కట్టారో. సో దీని పక్కన మనకి 59వ ఘాట్ అయినటువంటి
పంచగంగా ఘాట్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది అప్పుడులో హోమాలు యజ్ఞాలు చేయడానికి బాగా ఉపయోగించేవారంటండి. సో ఈ ఘాట్ కూడా చాలా ముఖ్యమైన ఘాట్ అండి కాశీలో ఉన్న ఘాట్లలో ఈ పంచగంగా ఘాట్కి కూడా చాలా చరిత్ర అయితే ఉందండి. సో చూసారు కదా ఘాట్ అయితే ఏ విధంగా ఉందో. ఈ పంచగంగా ఘాట్ కింద చిన్న చిన్న ఇల్లు లాంటి నిర్మాణాలను చూసారా. సో ఇవన్నీ కూడా దేవతల విగ్రహాలండి. సో ఇవి కూడా టెంపుల్స్ కిందే సమానం అనమాట. సో దీని పక్కన మనకి బిందు మాధవ్ ఘాట్ అయితే వస్తుందండి. ఈ బిందు మాధవ్ ఘాట్ వచ్చేసి మనం 60వ ఘాట్ కింద అయితే లెక్క పెట్టడం అయితే జరిగిందనమాట. సో చూసారు కదా బిందు మాధవ్ ఘాట్ ఏ విధంగా ఉందో. సో ఇప్పుడు మనం ముందుకైతే వెళ్ళిపోదాం రండి. ఈ బిందు మాధవ్ ఘాట్ పక్కన మనకి ఒక మెట్ల మార్గం అయితే ఉంటుందండి పైకి. సో అది ఏ విధంగా ఉందో చూడండి. సో చూసారు కదా. సో చాలా అద్భుతంగా అయితే కట్టారండి ఈ మెట్ల మార్గం కూడా. దీని పక్కన మనకి దుర్గా ఘాట్ అయితే ఉంటుంది అనమాట. ఇది మనకి 61వ ఘాట్ అనమాట. సో చూసారు కదా ఈ దుర్గా ఘాట్ ఏ విధంగా ఉందో. ఇక్కడ చాలా మంది పడుకున్నారు, రెస్ట్ తీసుకున్నారు అనమాట. ఈ దుర్గా ఘాట్ పక్కన మనకి బ్రహ్మ ఘాట్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ ఘాట్ కూడా చాలా చరిత్ర అయితే ఉందండి. ఈ బ్రహ్మ ఘాట్ వచ్చేసి మనం 62వ ఘాట్ కింద అయితే లెక్క పెట్టడం అయితే జరిగిందనమాట. సో కాశీలో ఈ బ్రహ్మ ఘాట్కి చాలా ప్రత్యేకమైన స్థానం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 63వ ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం రండి. ఈ ఘాట్ పేరు వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. బూందీ పర్కోట ఘాట్ అనమాట. ఈ ఘాట్ కూడా నార్మల్గానే ఉందండి. తర్వాత మనం 64వ ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. ఈ ఘాట్ పేరు వచ్చేసి శీతల్ ఘాట్ అనమాట. ఫ్రెండ్స్ ఒకసారి ఘాట్ పైన ఒకసారి మీరు గమనించండి. ఎవరో ఒక పెద్ద ఆయన ఏదో పూజలు అయితే చేస్తున్నారనమాట. కాశీలో కొంతమంది సాధువులు ఏకాంతం కోసం వేరే వేరే ఘాట్ల దగ్గర అయితే ఉంటారండి. అందరూ ఒకే ఘాట్ల దగ్గర అయితే నివసించరు. సో ఈ సాధువు అయితే ఇక్కడ సింగిల్గానే ఉన్నారు. సో చూసారు కదా. ఇప్పుడు మనం ముందుకైతే వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్ తర్వాత వచ్చే ఘాట్ ఏంటనుకున్నారా, లాల్ ఘాట్ అనమాట. సో ఈ లాల్ ఘాట్ పక్కనే ఒక స్కూల్ అయితే ఉంటుంది. ఇక్కడే మనకి ఏంటంటే సిల్క్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది అనమాట ఈ లాల్ ఘాట్ పైనే. ఈ లాల్ ఘాట్ని మనం 65వ ఘాట్ కింద అయితే లెక్క పెట్టడం అయితే జరిగిందండి. ఈ లాల్ ఘాట్ నుండి వేరే ఘాట్కి వెళ్ళడానికి ఇగో ఇది వారం అయితే ఉంది చూసారా. సో కింద నుంచి అయితే వెళ్ళడానికి అయితే కుదరదండి. మనకి ఇక్కడ గేట్ కింద ఒక నిర్మాణం అయితే ఉంది. తర్వాత వచ్చేసే ఘాట్ ఏంటనుకున్నారా, హనుమాన్ గడి ఘాట్ అనమాట. ఇది మనకి 66వ ఘాట్ కింద అయితే లెక్క పెట్టడం అయితే జరిగిందండి. సో ఇలా నేను ఎందుకు లెక్క పెడుతున్నానంటే మనకి కాశీలో ఘాట్లు ప్రాపర్గా ఎన్ని ఉన్నాయో మనకి కరెక్ట్గా తెలిసిపోద్ది అనమాట. సో ఇప్పుడు మనం హనుమాన్ గడి ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. 67వ ఘాట్ ముందు మనకి పెద్ద శివలింగం ఒక నంది కూడా ఉంది చూసారా. ఈ ఘాట్ పేరు ఏంటనుకుంటున్నారా, గాయ్ ఘాట్ అండి. సో ఇది మనకి 67వ ఘాట్ కింద అయితే లెక్క పెట్టడం అయితే జరిగింది. సో ఈ ఘాట్ ముందు మనకి పెద్ద శివలింగం ఒక నంది కూడా ఉంది చూసారా. ఇప్పుడు మనం ముందుకైతే వెళ్ళిపోతాం రండి. ఇక్కడ బోట్లు కూడా రెడీ చేస్తున్నారు ఇక్కడే ఘాట్ల పైనే ఈ గయా ఘాట్ ముందు. ఇప్పుడైతే మనం 68వ ఘాట్ దగ్గరికి అయితే వెళ్దాం రండి. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తే మీకు బ్రిడ్జ్ కూడా చాలా దగ్గరగా అయితే కనిపిస్తుంది కదా. అంటే మనం ఘాట్లు చివరికైతే వచ్చామన్నమాట. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే ఘాట్ ఏ ఘాట్ అనుకున్నారా, ఆ ఘాట్ పేరే బద్రీనారాయణ ఘాట్ అనమాట. సో ఇది మనం 68వ ఘాట్ కింద అయితే లెక్క పెట్టడం అయితే జరిగిందండి. సో చూసారు కదా బద్రీనారాయణ ఘాట్ ఏ విధంగా ఉందో. ఇక్కడ లోకల్లో ఉండే పిల్లలు అయితే ఆడుకున్నారండి. ఇప్పుడు మనం 69వ ఘాట్ అయిన త్రిలోచన్ ఘాట్ దగ్గరికి అయితే వెళ్దాం రండి. ఫ్రెండ్స్ త్రిలోచన్ ఘాట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో చూసారా మొత్తం అన్ని ఇల్లులాగా కనిపిస్తున్నాయి రెండు వైపులను కూడా. సో మన సాధారణ బిల్డింగ్లు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయన్నమాట ఈ త్రిలోచన్ ఘాట్ అనేది. కానీ మెట్లు మాత్రం చాలా కిందకైతే ఉన్నాయండి. ఈ త్రిలోచన్ ఘాట్ కింద అంటే మెట్ల మార్గం కింద శివలింగాలు అయితే ఉన్నాయండి చూసారా. ఇప్పుడు ముందుకెళ్ళి 70వ ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చాలా ఘాట్లు అయితే ఉన్నాయి. అంటే ఈ త్రిలోచన్ ఘాట్ పక్కన ఇంకా కొన్ని ఘాట్లు అయితే ఉన్నాయన్నమాట. సో వాటికైతే పేర్లు అయితే లేవు. సో చూసారు కదా పేర్లు అయితే లేవన్నమాట. కానీ మెట్ల మార్గాలు అయితే ఉన్నాయండి. చాలా ఘాట్లకైతే పేర్లు లేవన్నమాట. కానీ మనం పేర్లు ఉన్న ఘాట్లు మాత్రమే క్యాలిక్యులేట్ అయితే చేస్తాం ఓకేనా. సో మనం పేర్లు లేని ఘాట్లు అయితే మొత్తం వదిలేస్తాం. సో పేర్లు ఉన్న ఘాట్ల మట్టుకి మనం ఈ కాశీలో ఉన్న ఘాట్లు అయితే మనం లెక్క పెడతాం అనమాట ఓకేనా. నాతో పాటు మీరు కూడా లెక్క పెడుతున్నారు. ఫ్రెండ్స్ ఇది 70వ ఘాట్ అనమాట. ఇది గోలా ఘాట్ అండి. సో గోలా ఘాట్ దగ్గరికి మనకి 70వ ఘాట్ అయితే వచ్చిందనమాట. సో ఇంకా ఎన్ని ఘాట్లు ఉంటాయో మనం ఇంకా ముందుకైతే వెళ్దాం. సో ఇక్కడైతే ఇంకా చాలా బాగుందండి ప్లేస్ అయితేని. 71వ ఘాట్ దగ్గరికి వెళ్ళే మార్గం ఈ విధంగా అయితే ఉందండి. ఫ్రెండ్స్ ఈ ఘాట్ మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయిందనమాట. ఇలా ఎందుకు ఉందంటే నాకు తెలిసి ఏదైనా పైప్ లైన్ అన్నా వేస్తున్నారు అనుకుంటా. సో అందువల్ల ఈ ఘాట్ అనేది ఇలా తవ్వారు. సో చూసారు కదా ఇప్పుడు మనం 71వ ఘాట్ దగ్గరికి అయితే వచ్చాయండి మాటల్లోనే. సో ఆ ఘాట్ పేరు ఏంటనుకున్నారా చూసేయండి మరి. 71వ ఘాట్ పేరు అయితే సక్కా ఘాట్ అండి. సో పేరు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సో ఇప్పుడు మనం 72వ ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. సో మ్యాక్సిమం చాలా దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. 72వ ఘాట్ పేరు వచ్చేసి ఎలియన్ అలా ఘాట్ అండి. 72వ ఘాట్ పేరు. 72వ ఘాట్ తర్వాత మొత్తం అంతా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందనమాట. సో ఇక్కడ ఏ ఘాట్ కూడా పేరు అయితే లేదండి. ఇంకా అలా పొడవుగా ఉంది. సో ఇక్కడ ఇదంతా కూడా మెట్ల మార్గం ఇప్పుడు అయితే రెడీ చేస్తున్నారు.
సో చూసారు కదా, ఇప్పుడు మనం 73వ ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారండి. ఈ ఘాట్ పేరు వచ్చేసి నయా ఘాట్ అండి. దీన్ని మనం 73వ ఘాట్ కింద అయితే లెక్క పెట్టడం అయితే జరిగిందనమాట. సో ఇప్పుడు మనం 74వ ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం రండి. ఎందుకంటే ఇప్పుడు చాలా స్పీడ్గా అయితే వెళ్తాం అనమాట. సో ఇప్పుడు మనకి బ్రిడ్జ్ కూడా చాలా దగ్గరికి అయితే ఉందండి. ఈ 74వ ఘాట్ పేరు మీద ఒక సినిమా కూడా ఉందండి. సో ఆ ఘాట్ పేరు అంటే చూసేద్దామా, ప్రహ్లాద్ ఘాట్ అండి 74వ ఘాట్ పేరు. సో చూసారు కదా, ఈ ఘాట్ అయితే చాలా బాగుందండి. చుట్టూ చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి కూడా బాగుందన్నమాట. ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉందండి ఘాట్ దగ్గర. ఆ పక్కనే కొంచెం దూరంలో మనకి రాణి ఘాట్ అయితే ఉంటుందండి. ఈ రాణి ఘాట్ అయితే మనం 75వ ఘాట్ కింద అయితే లెక్క పెట్టడం జరిగింది. సో వెనకాల ఒక కోట కూడా ఉంది చూసారా. లొకేషన్ కూడా ఇప్పుడు చాలా బాగుందండి. ఇప్పుడే వర్షం పడింది. ఇంకో విషయం ఏంటంటే మబ్బులు కూడా పట్టేసాయి అనమాట మొత్తం కాశీ అంతా కూడా. ఇప్పుడు మనం 76వ ఘాట్ అయితే చూసేదారండి. ఈ 76వ ఘాట్ పేరు పంచాగ్ని కదా ఘాట్ అనమాట. సో పంచాగ్ని ఘాట్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. సో ఇప్పుడు మనం చాలా దగ్గరికి అయితే వస్తాం అనమాట ఘాట్ చివరికి. సో ఇంకా మనం ముందుకైతే వెళ్ళిపోదాం రండి. దీని పక్కనే మనకి రాజ్ ఘాట్ అయితే ఉందండి. సో ఈ రాజ్ ఘాట్ అయితే మనం 77వ ఘాట్ కింద అయితే లెక్క పెట్టాను. ఈ రాజ్ ఘాట్ పక్కనే మనకి తెల్లగా ఉండే ఒక టెంపుల్ అయితే ఉందండి. సో కాశీ అంటేనే చాలా రకాల దేవాలయాలు అనమాట. సో ఈ రాజ్ ఘాట్ పక్కనే అయితే ఉందండి ఈ టెంపుల్ కూడా. ఒకసారి చూడండి, చాలా బాగుంది టెంపుల్ కూడాని. సో ఇప్పుడు మనం ముందుకైతే వెళ్ళిపోదాం రండి. ఫైనల్గా అయితే మనం బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చండి. ఇదంతా కూడా రాజ్ ఘాట్ కింద వస్తుంది అనుకున్నాను. ఎందుకంటే ఇక ఎక్కడ కూడా పేర్లు అయితే లేవండి. ఘాట్లు అయితే ఉన్నాయి కానీ పేర్లు అయితే లేవన్నమాట. సో రాజ్ ఘాట్ మనకి 77వ ఘాట్ కింద అయితే లెక్క పెట్టడం అయితే జరిగింది. సో బ్రిడ్జ్ కింద కూడా ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇదే అనమాట కాశీలో ఉన్నటువంటి మొదటి ఘాటు. దీన్ని నమో ఘాట్ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ నిత్యం కూడా తీర్థం కింద కనిపిస్తుంది అనమాట. జనం కూడా చాలా ఎక్కువైతే ఉన్నారు. పిల్లలు అందరూ చాలా చక్కగా అయితే ఆడుకున్నారు అనమాట. సో నేను చూసిన అన్ని ఘాట్లలో కూడా ఈ ఘాట్ కొంచెం కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి చాలా వస్తువులు ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ నిజంగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు అందరూ కూడా నిజంగా చాలా చాలా ధన్యులు అనమాట. ఎందుకంటే కాశీ చాలామంది వస్తారు కానీ ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఇటువంటి వీడియో అయితే చేయలేదు. ఎందుకంటే కాశీలో 80 ఘాట్లు ఉంటాయని చాలామంది చెప్తుంటారు. కానీ చాలా ఘాట్లలో కూడా అంటే కొన్ని ఘాట్ల పేర్లు అయితే లేవండి. సో మనం అయితే కరెక్ట్గా 78 ఘాట్లు అయితే లెక్క పెట్టడం జరిగింది. కాశీలో మొత్తం దాదాపు 80 ఘాట్లు ఉంటాయని చాలామంది అయితే చెప్తున్నారు. సో మనం 78 ఘాట్లు అయితే లెక్క పెట్టడం జరిగింది. అది కూడా లైవ్లో అనమాట. సో చూసారు కదా కాశీలో ఘాట్లు ఏ విధంగా ఉన్నాయో. ఇదే ఫ్రెండ్స్ నమో ఘాటు. నిజంగా నమో ఘాట్ అయితే చాలా బాగుందన్నమాట. ఎందుకంటే చాలామంది ఇక్కడికి వచ్చి పిల్లలకు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూసారు ఘాట్ మీద. సో మనకి గంగమ్మకి నమస్కారం అయితే చేస్తారండి ఇక్కడ చూసారా. ఈ నమస్కారం చేసే స్టాచ్యూ కూడా చాలా అద్భుతంగా ఉందండి. కాశీలో ఇది ఫస్ట్ ఘాట్ అనమాట. ఇది కూడా దీని పేరే నమో ఘాటు. సో ఈ వీడియో ఎంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అయితే ధన్యవాదాలండి. సో మీ అందరికి కూడా ఓం నమః శివాయ అండి.